హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. నేను మీ ఇండియన్ రైడర్ 09. ఈరోజు రైడ్ నియర్లీ కర్ణాటక బోర్డర్, అంటే తెలంగాణలోనే కర్ణాటక బోర్డర్. అంటే లైక్ ఎలా చెప్పాలి, ఫిదా సినిమాలో బాన్సువాడ అంటారు కదా, బాన్సువాడ దగ్గరలో ఉన్న కోట, ఒక లైక్ ఫోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి అయితే 140 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ అవుతుంది. ఇదిగో మంచిగా ఒక ఛాయ్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. సో కోట అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, ఎందుకంటే ఫొటోస్ చూసాను కదా, లైక్ గూగుల్ మ్యాప్స్లో చాలా బాగుంది. అది ఫుల్ గ్రీనరీ అండ్ లిమిటెడ్ ప్లేస్ అనమాట. జనాలు పెద్దగా ఎవరు వెళ్ళట్లేదు, డిస్టెన్స్ ఎక్కువ అని. మేమైతే ట్రై చేస్తున్నాం. సో అయిగోండి బ్యాక్ సైడ్ బైక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఏంటనేది. లెట్స్ స్టార్ట్ ది రైడ్. థ్యాంక్ యూ సో మచ్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి భయ్యా. థ్యాంక్ యూ. సో మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు నియర్లీ మనం 140 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి కంప్లీట్ రైడ్ అయితే నేను చూపించాను, ఎందుకంటే అంత బోర్ కొట్టించాను వీడియో అయితే. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఇదైతే కంప్లీట్లీ కర్ణాటక బోర్డర్ వరకు రీచ్ అవుతాం అన్నమాట. సో చూద్దాం, రీచ్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గాయస్, ఇప్పుడే వచ్చేసాము కోట దగ్గరికి. లైక్ నియర్లీ 140 కిలోమీటర్స్ రైడ్ చేసి అయితే వచ్చాము. సేపాల్ గొడుగు అయితే ఉంది బండికి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి ఆ కోట కూడా నేను చూపిస్తా ఎలా ఉందండి మొత్తం. ఇప్పుడిప్పుడే జనాలు అలవాటు అవుతున్నారు ఈ కోటకి. అసలు చూడండి, ఇదంతా చాలా పెద్ద కోట. లైక్ లిటరల్లీ చెప్పాలంటే డెవలప్మెంట్ చాలా తక్కువ. నేను ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఊళ్ళో వాళ్ళు కూడా నియర్లీ 1 year బ్యాకే అలౌ చేస్తున్నారంట. ఇది ఊరి పేరే కౌలాస్, కోట పేరే కౌలాస్ ఫోర్ట్. సో ఈ ఊరి ప్రెసిడెంట్ ఇవన్నీ లైక్ ఆధీనంలో తీసుకొని లైక్ కొంచెం ఇప్పుడిప్పుడే జనాలను అలౌ చేస్తున్నాడు విజిటింగ్కి. నాకైతే బాగా నచ్చింది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా అసలు కోట ఎలా ఉందని. చూడండి, చాలా చాలా పెద్ద కోట ఇది. సో ఇప్పుడైతే రీచ్ అయ్యామో, అదిగో మధ్యలో చిన్న వాగు ఉంది. ఆ వాగు మధ్యలో రోడ్డు మీద నుంచి మేము రావాల్సి వచ్చిందనమాట. బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం. సేమ్ ఇదిగోండి ఈ స్టెప్స్ ఇవన్నీ ఎక్కాలి. ఆ పైన రీసెంట్ అంటే లైక్ 1 year బ్యాక్ వాళ్ళు జాతీయ జెండా ఎగరేసి సో స్టార్ట్ చేశారు. ఇది ప్రజెంట్ అయితే లైక్ ఆర్కియాలజీ వాళ్ళ కింద అయితే లేదు ఇది కౌలాస్ ఫోర్ట్. సో బట్ ఈ స్టెప్స్ అని ఎక్కిన తర్వాత పైన కోట ఎలా ఉందో కూడా చూపిస్తా. సో సిచ్యువేషన్ ఏంటంటే, కౌలాస్ ఫోర్ట్ కాకతీయుల కాలంలో అయితే కట్టించారు. కాకతీయుల కాలంలో కట్టించిన తర్వాత రాజుల చేతుల్లో మారి చేంజ్ అయిపోయి దాని తర్వాత నిజాం నవాబుల్ టైం వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. అండ్ దెన్ తర్వాత దాన్ని ఆ నిజాం నవాబుల తర్వాత గవర్నమెంట్కి వదిలేశారు. బట్ గవర్నమెంట్ అయితే టేక్ ఓవర్ చేయలేదు. ఈ కౌలాస్ అనే ఊరే ఈ కోట గురించి చూసుకుంది. ప్రజెంట్ అయితే లోపల ఫుల్ చెట్లు మొలిసేసి ఉన్నాయి. సో ఈ చూశారు కదా, ఈ రాళ్ల మెట్లు కానీ ఇవన్నీ వీళ్ళే ఊళ్ళో వాళ్ళు. ఇప్పుడు ఆ మధ్యలో బ్రిడ్జ్ కానీ నేను చూసిన చిన్న రోడ్డు కానీ ఊళ్ళో వాళ్ళే ఇచ్చారు. ప్రజెంట్ అయితే అలో చేస్తున్నారు 1.5 year నుంచి. మేబీ చూద్దాం ఇన్ ఫ్యూచర్ పర్యాటకులను చూసి గవర్నమెంట్ ఏమైనా టేక్ ఓవర్ చేసి కొంచెం డెవలప్ చేస్తుందేమో. బట్ గవర్నమెంట్ లైక్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే ప్రస్తుతం అయితే అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి, లైక్ సిట్టింగ్ వేయడం ఇవన్నీ అట్లాంటివన్నీ. అవి జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ లైక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బాగుంటుంది. కోట ఎలా ఉందనేది నేను ఒకసారి పైకి వెళ్ళి చూపిస్తాను ప్రాపర్గా. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అలానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే వర్షాకాలంలో మాత్రం ప్రాబ్లం, ఎందుకంటే నేను ఈ మెట్లు చూపిస్తాను ఎలా ఉన్నాయో. వర్షాకాలం మెట్లు ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో వాన కనుక పడింది అంటే మాత్రం, వర్షం కనుక ఇవన్నీ మొత్తం నీళ్లు ఈ కోట మీద ఉన్న నీళ్లు కూడా ఈ మెట్ల మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి. సో ఖచ్చితంగా రోడ్ ఇవన్నీ స్లిప్పరీ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెక్యూర్ పోస్టులు కానీ ఇలాంటివన్నీ ఏం లేవు. లెట్స్ సీ వాట్ ఈజ్ ఇన్ లైక్ పైన ఏమేమైతే ఉందో చూద్దాం. చిన్న పిరంగి అనమాట. పైన ఎక్కడో దొరికినట్టుంది వీళ్ళకి. ఇలా సిమెంట్ వేసి పెట్టేశారు ఇక్కడ. లైక్ పిరంగిలో ముక్క అయ్యింది, ఇది పక్కా చెప్తున్నా. ఇదైతే లైక్ ఇక్కడ గుండె అంటిస్తారు. ఇది మొత్తం గొట్టం, మిగతాది పొయ్యి ఉండిద్ది. చిన్న ముక్క ఇలాంటి ఇచ్చారు.
ఈ కోట అసలు పేరు అయితే తెలీదు. ప్రజెంట్ అయితే దీన్ని కోలాస్ ఫోర్ట్గా పిలుస్తున్నారు. కోలాస్ అనేది ఇక్కడ ఎవరైతే జమీందారు ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు అంట. అలానే ఊరి పేరు కూడా అదే ఉంది. అలానే అదే పేరు కోటకు పెట్టారు, కోలాస్ ఫోర్ట్ అని. ఈ చిన్న కట్టడం అయితే రీసెంట్గా కట్టినట్టున్నారు వీళ్ళ చిన్న షెడ్ వేసుకోవడం కోసం. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా మెట్లు, కానీ ఇక్కడ నుంచి చూడండి ఎంట్రన్స్ ఎంత చిన్నగా ఉందో. చాలా సన్నగా ఉంది ఎంట్రన్స్. ఎవడన్నా వచ్చినా కానీ ఈజీగా వేసేసేలాగా ఉందన్నమాట. ఆ రోజుల్లో రాజులు ఇలానే కదా కోటలు అంటే కట్టించేది. సో ఇదే కోట ఎంట్రన్స్ దర్వాజా, మెయిన్ దర్వాజా అంటారు కదా అదే. సో కాకతీయుల కాలంలో కట్టించారంట. సో మనం ఇట్లా ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత చిన్ని రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదే దర్వాజా అనుకుంటే, దర్వాజాలో మళ్ళీ వీళ్ళు సెక్యూరిటీ పోస్టుల కోసం మళ్ళీ చిన్నవి కట్టించారు లోపల. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక 2 గదులు, మొత్తం 3, మళ్ళీ అటు ఒకటి, అదిగోండి చిన్న గదులు మళ్ళీ 3, మొత్తం 6. సో ఇక్కడ ఒక్కొక్క దానికి షాండ్లియర్ ఉండేది అనుకుంటా, ఐ థింక్ సో. బట్ అవి అయితే లేదు, వంకీలు అలానే ఉన్నాయి. అంతా సున్నప్రాయితో కట్టారు ఇదంతా కన్స్ట్రక్షన్. మళ్ళీ ఇక్కడ ఇంకొక 3 రూమ్, ఇంకో 3 గదులు. బట్ సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఎంట్రన్స్ 6 గదులు, మళ్ళీ ఇక్కడ ఒక 3, మొత్తం 9. ఎంట్రన్స్ వచ్చేవాడికి ఇరిగిపోయింది అన్నట్టుగా సెట్ చేశారన్నమాట ఇది. మళ్ళీ మనము ఇట్లా వచ్చి లోపలికి వచ్చి ఈ స్టెప్స్ ఎక్కితే ఇంకా కోట లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి కూడా ఉంది. ఇవి కూడా అప్పుడు కట్టించిన మెట్లు మనం చూడబోతే. సో ఇప్పుడు మనం ఎక్కింది అదే ఎంట్రన్స్ గేట్ పైకి. అది ఒక కోట మీద నుంచి వ్యూ. కంప్లీట్ విలేజ్ వ్యూ అనమాట కోట మీద నుంచి ఇలా నడుచుకుంటా మళ్ళీ ఇలా వెళ్తారు కోటలోకి. సో ఈ పెద్ద మెట్లు నాకు తెలిసి ఒక్కొక్క మెట్టు చాలా లెంగ్త్ ఉంది. ఇది ఏంటంటే గుర్రాలు ఎక్కడం కోసం ఈజీగా ఉండేలాగా చేసినట్టున్నారు అప్పట్లో మేబీ. చుట్టూ కొండలు, మధ్యలో కోట, చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే లొకేషన్. సో ఎంట్రన్స్ చాలా గ్రాండ్, కానీ ఎంట్రన్స్ ఎంత వీలైనంత వరకు అంత చిన్నగా సెట్ చేశారు. ఇప్పుడు తీసేద్దాం గట్టిగా అని. మళ్ళీ ఇక్కడ చిన్న ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ 4 గదులు యాజ్ యూజువల్, షాండ్లియర్ 1, 2, అగైన్ ఇటు కూడా ఒక 2 రూమ్స్, మొత్తం 4 రూమ్స్. సో మామూలుగా అయితే కోట ఇంకా లోపలికి ఉంది, అంటే ఇంచుమించు కోట అంటే నియర్లీ విలేజ్ లాగా అనమాట. సో ఇక్కడే జెండా ఎగరేసారు లాస్ట్ టైం. మనం ఇట్లా లెఫ్ట్ తీసుకోగానే యాజ్ యూజువల్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ పెద్ద చింత చెట్టు అండ్ ఫ్లాగ్. ఇక్కడ కూడా ఇంకో చిన్న పిరంగి ఉంది, అబాండెండ్ వన్. షెల్ ఫ్లాగ్. ఇక్కడి నుంచి విలేజ్ వ్యూ ఇందా చూపించాను కదా, అదే మెయిన్ ఎంట్రన్స్ మేము వచ్చింది. దిస్ ఈస్ ద వే అండ్ ద బైక్స్ పాయింట్ ద విలేజ్. సోలార్ ల్యాంప్స్ సెట్ చేశారు. మ్యాక్సిమం అన్ని సోలార్ ల్యాంప్స్ అవి సెట్ చేశారనమాట. సో కాకతీయులు కట్టించినాడు గుడి. అదే ఆ రోజుల్లోనే ఏ రేంజ్లో కట్టించారు అవి కట్టడాలు. ఇప్పుడు కూడా కడుతున్నారు అపార్ట్మెంట్లు, ఎందుకు ఉపయోగం లేకుండా. ఓన్లీ
రాయి సున్నపరాయితో కట్టించింది అనమాట ఇదంతా. చాలా అయితే చాలా బాగుంది లైక్ కోట అయితే. బట్ హైదరాబాద్ నుంచి ఒక బిగ్ డిస్టెన్స్ లైక్ 140 కిలోమీటర్స్ నియర్లీ. సో రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. కోట దగ్గరే ఉన్నాయి ఇంకా. సో ఇక్కడి నుంచి అయితే సో నెక్స్ట్ విలేజ్కి వెళ్ళి ఒక బ్రేక్ తీసుకొని ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ రైడ్ చేస్తాం. సో దీన్ని ఒకప్పుడు లైక్ కైలాష్ అని పిలిచేవారంట. పైన ఒక 5 శివలింగాలు స్థాపించారంట అప్పట్లో కాకతీయులు. సో మేమైతే అవి చూడలేదు, అంటే లైక్ అవి ఎక్కడో లోపల చెట్లలో ఉన్నాయన్నమాట, అవి చూడలేదు. తర్వాత ఇది కౌలాస్గా మారిపోయింది అంటున్నారు లోకల్ వాళ్ళు. ప్రాపర్ స్టోరీ అనేది ఒకసారి ఇన్స్టాగ్రామ్ లైక్ వికీపీడియాలో చూసి నేను సెండ్ చేస్తాను ఇఫ్ అవైలబుల్. ఓకే, సో మీరైతే ఫాలో అవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదే కోట కంటే ముందు స్టార్టింగ్ రోడ్ అని చెప్పాను కదా, ఇదే ఆ రోడ్. అటు ఇటు రివరు, మధ్యలో రోడ్ అనమాట. సో ఇది కోట పైకి వెళ్ళటానికి వెనక్కి రోడ్. కానీ ఇదైతే ప్లేస్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్లో ట్రై చేయాలనుకునే వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి చూడొచ్చు కోటని. సో సక్సెస్ఫుల్గా రైడ్ అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీకు లైక్ మిర్రర్ ఇలా కనపడుతుంది ఏంటంటే, నేనైతే ప్రజెంట్ సేపాల్ గొడుగు అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. బాగుంది, లైక్ ప్రొటెక్షన్కి అయితే బాగుంది. సో చూసారు కదా, ఈ రైడ్ అయితే కంప్లీట్గా టిల్ కర్ణాటక. ఇప్పుడు ఎగ్జాక్ట్ తెలంగాణ కాదు, లైక్ తెలంగాణకి ఎండింగ్లో ఉంది. బట్ దట్ ఈస్ ద కార్నర్ పాయింట్ ఆఫ్ ది మహారాష్ట్ర అండ్ కర్ణాటక. మహారాష్ట్ర కర్ణాటకకి అదొక కార్నర్ పాయింట్ అనమాట. కోట అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ లాంగ్ డిస్టెన్స్లో అయితే నేను ట్రావెల్ చేసి చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. అలానే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, నాకు యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇండియన్ రైడర్ 09.